C++ ఎడిటర్ని యూజ్ చేసి ప్రోగ్రామ్ని ఏ విధంగా టైప్ చేస్తాం అనేది డిస్కస్ చేద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటివి ఐకాన్స్. దీనిలో టర్బో C++ ఐకాన్ ఉంది, దీనిపైన డబల్ క్లిక్ చేయండి. ఇక్కడ టర్బో C++ విండో అనేది వచ్చింది. ఇది ఒక మెథడ్ ఓపెన్ చేయడానికి, దీన్ని నేను క్లోజ్ చేస్తున్నా. ఇంకో మెథడ్ ఏంటిదంటే ఈ సెర్చ్ టెక్స్ట్ బాక్స్లో క్లిక్ చేయండి, దీనిలో టైప్ చేయండి టర్బో అని. సో టర్బో అని టైప్ చేయగానే ఇక్కడ చూడొచ్చు టర్బో C++ వచ్చింది, దీనిపైన క్లిక్ చేయండి. సేమ్ ఇదే విండో వస్తుంది, టర్బో C++ విండో ఇది. స్టార్ట్ టర్బో C++ పైన క్లిక్ చేయండి. దెన్ దీనిలో మీరు ప్రోగ్రామ్ని కనుక టైప్ చేయాలంటే ఇక్కడ ఫైల్ మెనూ పైన క్లిక్ చేయండి, చేసి న్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నో నేమ్ 00.cpp అని వచ్చింది. సిపిపి అంటే మీనింగ్ C++, కాకుంటే మనం టైప్ చేయాల్సింది సి ప్రోగ్రామ్. ఎలా చేస్తామనేది చూద్దాం. ఇక్కడ గ్రీన్ కలర్ అప్ యారో ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని టైప్ చేద్దాం. ఇక్కడ టైప్ చేస్తున్నాను #include > మధ్యలో stdio.h. నెక్స్ట్ టైప్ చేస్తున్నాను ఇక్కడ #include > మధ్యలో conio.h. void స్పేస్ మెయిన్ ఓపెన్ పారెంథసిస్ క్లోజ్ పారెంథసిస్ సెంటర్. ఇది ఓపెన్ కర్లీ బ్రేస్ క్లోజ్ కర్లీ బ్రేస్. దెన్ ఇక్కడ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నా. ట్యాబ్ దేనికోసం అంటే ఇలా ట్యాబ్ ప్రెస్ చేసి టైప్ చేయడాన్ని ఇండెంటేషన్ అంటాం. సో ఇక్కడ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. హియర్ ఐఎమ్ రైటింగ్ CLR ఓపెన్ క్లోజ్ పారెంథసిస్ సెమికోలన్. నెక్స్ట్ printf సెమికోలన్. ఇక్కడ డబల్ కొటేషన్లో రాస్తున్నాను వెల్కమ్. ఎండింగ్లో గెట్ ch ఓపెన్ క్లోజ్ పారెంథసిస్ సెమికోలన్. ఈ ప్రోగ్రామ్ని మనం ముందుగా సేవ్ చేద్దాం. చేయాలంటే ఫైల్ పైన క్లిక్ చేయండి, సేవ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ ఫైల్ యాజ్ అనే బాక్స్ వచ్చింది, దీనిలో టైప్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ పేరు మీరు ఏమి ఇవ్వాలనుకుంటే అది సేవ్ ఫైల్ యాజ్ టెక్స్ట్ బాక్స్లో టైప్ చేయండి. ఇక్కడ టైప్ చేస్తున్నాను welcome.c అని. .c ఎందుకోసం అంటే సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్కి ఉండే ఎక్స్టెన్షన్ .c. ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడవచ్చు ప్రోగ్రామ్ పేరు welcome.c. ముందుగా ఈ ప్రోగ్రామ్ని మనం కంపైల్ చేస్తాం. కంపైల్ చేయాలంటే ఈ కంపైల్ మెనూ పైన క్లిక్ చేయండి. కంపైల్ చేసినప్పుడే మన ఎర్రర్స్ ఉంటే డిస్ప్లే చేస్తుంది మనకి. కంపైల్ మెనూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడవచ్చు కంపైల్కి షార్ట్ కట్కి ఏంటంటే Alt F9. కంపైల్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడవచ్చు వార్నింగ్ 0, ఎర్రర్స్ కూడా 0. ఎంటర్ కీని ప్రెస్ చేయండి. ఇప్పుడు తర్వాత రన్ చేయాలంటే రన్ ఎందుకోసం అంటే రిజల్ట్ చూడడానికి. ఇక్కడ రన్ మెనూ మీద క్లిక్ చేయండి. రన్కి షార్ట్ కట్ ఏముందంటే Ctrl F9. రన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడవచ్చు బ్లాక్ కలర్ స్క్రీన్లో వెల్కమ్ అనేది ప్రింట్ అయింది. ఇది ఈ బ్లాక్ కలర్ స్క్రీన్ని కన్సోల్ అంటాం. దీని నుండి బయటికి రావాలంటే కీబోర్డ్లో ఎంటర్ కీని ప్రెస్ చేయండి. మళ్ళీ మనం టర్బో C++ ఎడిటర్లోకి వెళ్తాం. నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ ఈ ప్రోగ్రాంలో నేను CLR/SCRని తీసేస్తున్నా. CLR/SCR ఎందుకోసం అంటే క్లియర్ స్క్రీన్. పాత రిజల్ట్ స్క్రీన్ మీద ఉంటే ఈ క్లియర్ స్క్రీన్ యూజ్ చేసి మనం క్లియర్ చేయొచ్చు. నేను ఇప్పుడు సేవ్ అంటున్నా. సో ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దాం. కంపైల్కి షార్ట్ కట్ Alt F9, లేదంటే కంపైల్ మెనూ కంపైల్. దెన్ ఎంటర్ ప్రెస్ చేయండి. రన్ చేయాలంటే రన్ మెనూ, రన్ మీద క్లిక్ చేయండి. మీరు చూడవచ్చు 2 వెల్కమ్లు వచ్చినాయి. 2 వెల్కమ్లు ఎందుకు వచ్చినాయి అంటే ప్రీవియస్ది ఒకటి, ఇప్పటిది ఒకటి. మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. దెన్ Alt F9. దెన్ ఎంటర్ Ctrl F9. చూడొచ్చు రిజల్ట్ 3 వెల్కమ్లు వచ్చినాయి. 3 ఎందుకు వచ్చినాయి అంటే పాతయి 2, కొత్తయి 1. అంటే ప్రీవియస్ రిజల్ట్స్ అనేవి అవుట్పుట్ స్క్రీన్ నుండి క్లియర్ కావడం లేదు. అలా క్లియర్ కావాలంటేనే ఇక్కడ టాప్ ఆఫ్ ద ప్రోగ్రామ్లో ఏం రాయాలి అంటే మనం ఇక్కడ CLR/SCR అని రాయాలి.
సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఇది క్లియర్ స్క్రీన్ ఫంక్షన్. ఇది ప్రీవియస్ రిజల్ట్స్ కనుక మీ అవుట్పుట్ స్క్రీన్ లేదా కన్సోల్ పైన ఉంటే వాటిని క్లియర్ చేయడానికి యూజ్ చేసేది ఈ సిఎల్ఆర్ ఎస్సిఆర్ అనేటువంటిది. దెన్ నేను మళ్ళీ ఇక్కడ సేవ్ చేస్తున్నాను. కంపైల్ చేద్దాం. ఆల్ట్ F9, దెన్ ఎంటర్, మళ్ళీ కంట్రోల్ F9. కంట్రోల్ F9 ఎందుకంటే రన్ కి. చూడొచ్చు ఒకటే వెల్కమ్ వచ్చింది. నెక్స్ట్ టైం మళ్ళీ రన్ చేద్దాం. సో కంట్రోల్ F9 ప్రెస్ చేస్తున్నా, వెల్కమ్. నథింగ్ బట్ మీరు ఎన్నిసార్లైనా రన్ చేయండి మీకు ఒకటే వెల్కమ్ వస్తుంది. ఈ సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఏం చేస్తుందంటే ప్రీవియస్ రిజల్ట్స్ అనేవి అవుట్పుట్ స్క్రీన్ మీద ఉంటే వాటిని క్లియర్ చేయడానికి యూజ్ చేసేది సిఎల్ఆర్ ఎస్సిఆర్. నెక్స్ట్ ఇక్కడ గెట్ సిహెచ్ ఉంది. ఈ గెట్ సిహెచ్ దేనికోసం అంటే మీరు అవుట్పుట్ వచ్చిన తర్వాత అవుట్పుట్ స్క్రీన్ అదే విధంగా హోల్డ్ అయి ఉండడానికి యూజ్ చేసేది గెట్ సిహెచ్. ఇప్పుడు గెట్ సిహెచ్ లేకుండా రన్ చేస్తే ఏమవుతుందంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీకు రిజల్ట్ వస్తుంది పోతుంది, ఆ రిజల్ట్ని మనం చూడలేం. సో కంపైల్ చేయడానికి షార్ట్ కట్ ఆల్ట్ F9, ఇక్కడ ఆల్ట్ F9 ప్రెస్ చేస్తున్నా, ఎంటర్. రన్ చేయడానికి షార్ట్ కట్ కంట్రోల్ F9. కంట్రోల్ F9 ప్రెస్ చేస్తున్నా. మీరు చూడండి ఇంకా ప్రెస్ చేయలేదు. ఇప్పుడు చేసినప్పుడు ఒక బ్లింక్ వస్తుంది పోతుంది, చూడండి. ఇదిగోండి బ్లింక్ వచ్చింది. మళ్ళీ ఒకసారి చూడండి, కంట్రోల్ F9 అంటున్నా, ఇదిగోండి బ్లింక్ వచ్చింది. మళ్ళీ ప్రెస్ చేస్తున్నా, చూడండి బ్లింక్ వచ్చింది. అంటే వెల్కమ్ వస్తలేదా అంటే వస్తుంది, ఆ కన్సోల్ ఆర్ అవుట్పుట్ స్క్రీన్ వస్తుంది, కానీ మనం చూసే లోపల ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెళ్ళిపోతుంది. దాన్ని అవుట్పుట్ స్క్రీన్ని అలానే హోల్డ్ చేసి ఉంచాలంటే యూజ్ చేసేది గెట్ సిహెచ్. ఇప్పుడు మనం కంపైల్ చేద్దాం. మళ్ళీ ఆల్ట్ F9, రన్ చేద్దాం, కంట్రోల్ F9. చూడొచ్చు అవుట్పుట్ స్క్రీన్ ఇట్లానే హోల్డ్ అయి ఉంటుంది. గెట్ సిహెచ్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్లో రాస్తే ఎప్పటిదాకా అంటే మీరు కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేసేంత వరకు. నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, చూడొచ్చు బయటికి వచ్చాం. ఇక్కడ ఈ సిఎల్ఆర్ ఎస్సిఆర్ గెట్ సిహెచ్ ఫంక్షన్లు ఏం చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం conio.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ printf ఫంక్షన్ ఏం వర్క్ చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ stdio.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. అందుకోసమనే టాప్ ఆఫ్ ద ప్రోగ్రామ్లో #include stdio.h, #include conio.h అని రాస్తాం. #include <> మధ్యలో జనరల్గా ఏం రాయాలంటే ఏదైనా హెడర్ ఫైల్ని సి లాంగ్వేజ్లో ఇంక్లూడ్ చేయాలంటే #include <> మధ్యలోనే రాయాలి. నెక్స్ట్ ఇక్కడ వైడ్ మెయిన్ ఏంటిదంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మెయిన్ ఫంక్షన్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇది మెయిన్ ఫంక్షన్. దీనిలో ఎంటీ పారాంథసిస్ ఉంది, ఓపెన్ క్లోజ్ వీటిని పారాంథసిస్లు అంటాం. ఎంటీ పారాంథసిస్ చెప్పేది దేని గురించి అంటే ఈ ఫంక్షన్లో ఎటువంటి ఆర్గ్యుమెంట్లు లేవని చెప్పడానికి. వైడ్ ఎందుకు రాస్తున్నామంటే ఈ ప్రోగ్రామ్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ని రిటర్న్ చేయదని చెప్పడానికి వైడ్. ఇది ఓపెన్ బ్రేస్, ఇది క్లోజ్ బ్రేస్, ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఏరియాని బ్లాక్ అంటాం. మరి ఇది ఏ బ్లాక్ అంటే పైన ఉంది చూడండి, మెయిన్ ఫంక్షన్ బ్లాక్ ఇది. దీనిలో 3 స్టేట్మెంట్లు ఉన్నాయి. స్టేట్మెంట్లను ఎట్లా చెప్తారు సార్ అంటే ఇక్కడ సిఎల్ఆర్ఎస్సిఆర్కి ఎండింగ్లో సెమికోలన్ ఉంది. స్టేట్మెంట్ అని గుర్తుపట్టడం ఎలా అంటే ఏం లేదు, సెమికోలన్తో ఎండ్ అయితే కదా స్టేట్మెంట్. ఇక్కడ సిఎల్ఆర్ఎస్సిఆర్ ఒక స్టేట్మెంట్, ప్రింట్ఎఫ్ డబల్ కోట్ వెల్కమ్ ఒక స్టేట్మెంట్, గెట్ సిహెచ్ ఫంక్షన్ ఇంకో స్టేట్మెంట్. దీనిలో సిఎల్ఆర్ఎస్సిఆర్ గెట్ సిహెచ్ ఏం వర్క్ చేయాలో ఉండేది ఆ ఇన్ఫర్మేషన్ conio.h అనే హెడర్ ఫైల్ ఉంటుంది. ఈ ప్రింట్ఎఫ్లో డబల్ కొటేషన్లో మీరు ఏది రాస్తే అది అట్లనే ప్రింట్ అవుతుంది. నేను డబల్ కొటేషన్లో రాసింది వెల్కమ్ కాబట్టి వెల్కమ్ ప్రింట్ అవుతుంది. మరి ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఏం పని చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది అంటే stdio.h అనే హెడర్ ఫైల్ ఉంటుంది. సో ఇది బేసిక్గా ఈ టర్బో C++ ఎడిటర్లో ఒక డ్రాబ్యాక్ లాంటిది ఉంటుంది. ఏంటిదంటే మీరు స్టార్టింగ్ టైంలో కంపైల్ రన్ చేసినప్పుడు ఫైన్ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు వచ్చినాయి. ఇప్పుడు చూడండి నేను క్లిక్ చేస్తున్నా, యాక్చువల్గా క్లిక్ చేసినా కూడా ఇవి రావట్లేదు. సో కొన్ని సందర్భాల్లో ఇలా క్లిక్ చేసినా రావు, కాబట్టి దీనికి సంబంధించిన షార్ట్ కట్స్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఫైల్ మీద క్లిక్ చేసినా రావట్లేదు ఇది. ఈ ఫైల్ అనే టెక్స్ట్లో ఏది రెడ్ కలర్లో ఉందంటే F. సో ఫైల్ మెనూ సెలెక్ట్ చేయాలంటే ఏం లేదు, మీరు ఆల్ట్ కీని హోల్డ్ చేయండి, తర్వాత F ప్రెస్ చేయండి కీబోర్డ్లో. చూడొచ్చు ఫైల్ వచ్చింది. దీనిలో మీరు చూడొచ్చు ఓపెన్కి షార్ట్ కట్ F3, సేవ్కి షార్ట్ కట్ F2, క్విట్కి షార్ట్ కట్ Alt X. మరి న్యూ రావాలి అంటే ఎలా అంటే
ఇక్కడ మీరు న్యూని సెలెక్ట్ చేయండి, యారోస్ ప్రెస్ చేసి న్యూ సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి, న్యూ అనేది వస్తుంది మనకి. సో ఇది వెల్కమ్ డాట్ సి అనేది, ఇక్కడ నేను న్యూ సెలెక్ట్ చేస్తున్నా, ఎంటర్. నో నేమ్ 0.1.cpp అని వచ్చింది. ఈ గ్రీన్ కలర్ అప్ యారో మీద క్లిక్ చేసిన ఇది పైకి ఫుల్ స్క్రీన్ కాకుంటే కీబోర్డ్లో F5 కీని ప్రెస్ చేయండి. చూడండి ఫుల్ స్క్రీన్ అయింది. దీన్ని క్లోజ్ చేయాలనుకోండి ఎడిటర్ని, ఏం లేదు, ఇంతకుముందు చూసినాం, ఇంతకుముందు ఇక్కడ మనం చూడడం జరిగింది Alt F అన్నట్టు క్విట్కి షార్ట్ కట్ Alt+X. సో ఇక్కడ నేను ప్రెస్ చేస్తున్నా Alt+X, ఇక్కడ సేవ్ అంటుంది, నేను నో అంటున్నా. ట్యాబ్ ప్రెస్ చేసి నో సెలెక్ట్ చేసి క్విట్ అంటున్నా, మళ్ళీ దీన్ని నేను క్లోజ్ చేస్తున్నా. టర్బో C++ ఎడిటర్ని యూజ్ చేసి మనం సేవ్ చేసిన ప్రోగ్రామ్ని ఓపెన్ చేయాలంటే సేమ్ మళ్ళీ టర్బో C++ ఎడిటర్ ఓపెన్ చేయండి. స్టార్ట్ టర్బో C++ అంటున్నాను. ఆల్రెడీ సేవ్ చేసిన ప్రోగ్రామ్ వెల్కమ్ డాట్ సి ఉంది, దాన్ని ఓపెన్ చేయాలంటే ఫైల్ మీద క్లిక్ చేయండి, ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఈ ఓపెన్ ఏ ఫైల్ టెక్స్ట్ బాక్స్లో టైప్ చేయండి వెల్కమ్ డాట్ సి. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి, లేదంటే ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయండి. మీరు చూడొచ్చు ఓపెన్ అయింది మన ప్రోగ్రామ్ అనేది వెల్కమ్ డాట్ సి. ఈ విధంగా మనం సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ని అయితే టైప్ చేస్తాం, సేవ్ చేస్తాం, ప్లస్ సేవ్ చేసిన దాన్ని క్లోజ్ చేస్తాం, క్లోజ్ చేసిన దాన్ని మళ్ళీ ఈ విధంగా ఓపెన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ కొత్త ప్రోగ్రామ్ టైప్ చేయాలంటే ఏంటంటే ఫైలు, సపోజ్ మీరు షార్ట్కట్తో చేయాలనుకున్నారనుకోండి, ఇక్కడ ఫైల్లో రెడ్ కలర్లో ఉన్నది F కాబట్టి Alt F ప్రెస్ చేయండి. ఇప్పుడు న్యూ సెలెక్ట్ అయి ఉంది, ఏం లేదు, ఎంటర్ కొట్టండి. ఈ గ్రీన్ కలర్ అప్ యారో పైన క్లిక్ చేయొచ్చు ఫుల్ స్క్రీన్ రావాలంటే, లేదంటే F5 అయినా ప్రెస్ చేయండి కీబోర్డ్లో. సో ఇక్కడ మళ్ళీ కొత్త ప్రోగ్రామ్ని టైప్ చేసి సేవ్ చేసుకొని సో రన్ చేసుకోవచ్చు. ఇది టర్బో C++ ఎడిటర్ గురించి. ఈ విధంగా మనం దీంతోనైతే వర్క్ చేయడం జరుగుతుంది. మనం చూసింది వెల్కమ్ని ప్రింట్ చేయడం గురించి స్క్రీన్ పైన. థ్యాంక్ యూ.